నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఒక కీలక విషయంపై చర్చించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం జగన్ పై ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించారు. దీంతో మంత్రులు కూడా సరేనన్నారు. ఇంతకీ ఈ విషయం ఏంటంటే, నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు కదా. అయితే ఇందుకు నిదర్శనంగా జగన్ తనకు సన్నిహితుడైన ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో ఆర్థిక సంస్థలకు 200 మెయిల్స్ పెట్టించారని సంచలన ఆరోపణలు చేశారు. దీనికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ జగన్ ఇలా రేఖలు రాయించారని పయ్యావులు తెలిపారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలపై చర్చ వచ్చింది. దీంతో పయ్యావుల జగన్ పెట్టించిన మెయిల్స్ వ్యవహారంపై కేబినెట్ లోనే సీఎం చంద్రబాబుకు వివరాలు అందజేశారు. తాను తప్పులు చేసి ఇతరులపై వాటిని నెట్టేసే కుట్రలకు వైసీపీ పాల్పడుతుందని తెలిపారు. ఓవైపు నిధులు రాకుండా అడ్డుకుంటూ మరోవైపు పథకాలు అమలు చేయడం లేదంటూ జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా కంపెనీలకు 200 మెయిల్స్ పెట్టిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని సీఎం కు మంత్రులకు సూచనగా ఆయన దీనిపై విచారణ చేయిస్తామని వారికి హామీ ఇచ్చారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడిన విషయాన్ని ఆయన మంత్రులకు గుర్తు చేశారు. ఇలాంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. అయితే నిన్న జరిగినటువంటి మామిడి తోటకి సంబంధించిన ఆ వివాదం ఏదైతుందో ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది రాజకీయాల్లో. ఎందుకంటే కావాలనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ కార్యకర్తలను తీసుకొచ్చి వాళ్ళంతా కూడా రైతులను చెప్పి మభ్య పెడుతున్నారు జగన్ అన్నట్టు ఆరోపిస్తున్నారు. రైతుల్ని తీసుకొచ్చి బోల్డ్ అంత మామిడికాయలని ఆ ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్ నుంచి మామిడికాయలన్నిటిని కూడా కింద పాడేసి వాటిని తొక్కించి వాటిని చిన్న భిన్నం చేసి వాటన్నిటి నష్టానికి కారణం జగన్మోహన్ రెడ్డి అయ్యారంటూ అక్కడ రైతులైతే మండిపడుతున్నారు. రైతులకు న్యాయం చేస్తాం, రైతులకు మద్దతు పలుకుతాం, రైతుల వెనక మేము సపోర్ట్ ఉంటామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రైతులకి అన్యాయం చేస్తున్నారు. కావాలనే తన రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నారు. తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి రైతులకి నాశనం చేస్తున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు అక్కడ చిత్తూరు జిల్లా రైతులు గాని లేదంటే మదనపల్లి రైతులు గాని వీళ్ళంతా కూడా అక్కడ ధర్నా చేసే సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాము. వాళ్ళంతా కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ఏపీని గతంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఏ రోజు కూడా అతను పెట్టుబడులు తీసుకురాలేదు. పైపెచ్చు పెట్టుబడులు తీసుకురాగా ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి ప్రభుత్వానికి పెట్టుబడులు రాకుండా ఇలా ఉత్తరాలు రాయడం ఏంటి, వాళ్ళకు లేఖలు రాసి ఇలా ఎందుకు నాశనం చేస్తున్నారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా ఇంత కక్ష సాధిస్తున్నారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద అయితే అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రజలు అయితే చాలా కోపంగా ఉన్నారు. ఆయన చేసిన దానికి ఇప్పుడే మా భవిష్యత్తు నాశనం అయింది, ఇక రాబోయే మా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డిని అయితే తీవ్రంగా కోపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు.